హ్మ్. ఓ 30, 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కమ్మ కాపు శత్రుత్వాన్ని దూరం చేసి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక 20, 30 ఏళ్ల దాకా హ్మ్. కమ్మకి కాపు తోడయ్యేలా చేసి రెడ్లకి కాపుని శత్రువుగా చేసి ఒక వర్గ శత్రుత్వాన్ని వాళ్ళిద్దరి మధ్య ఉంచి వీళ్ళిద్దరి మధ్యన వర్గమిత్రుత్వాన్ని తీసుకొచ్చి హ్మ్. చంద్రబాబును ముఖ్యమంత్రి, చంద్రబాబు తర్వాత లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసి రాజగురువు పాత్రలో తను ఉండాలనుకుంటున్నాడు. అదే వ్యూహమా? అదే వ్యూహం. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఈ వ్యూహం పేరుతో కూడగట్టుకున్న క్యాడర్‌ని ఇప్పుడు దూరం చేసుకోవట్లేదా? ఒక కిరణ్ రాయ్‌లో లేదంటే ఒక పోతిన మహేష్ వీళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు తిరగబడ్డానికి రేపొద్దున తేడా వస్తే. మీరు చూడండి ఎవ్వరే అడిగిపోరు. అదంతా ఫ్యాన్స్ అండి. అంతేనా? ఫ్యాన్స్ ఎట్టుంటదంటే ఫస్ట్ ఏంద్ర మావాడు ఇంత దిక్కుమాలిన సినిమా తీశాడు అంటారు అని మొదటి 4 రోజులు తిట్టుకుంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యాక్షన్ మూలంగానే ఆ 4 రోజులు ఆడిందిరా అంటారు. 5వ రోజు నుంచి ఆ డైరెక్టర్ గారు దొంగ అంటాడు. 6వ రోజు నుంచి ఆ రచయిత ఇట్టండి దిక్కుమాలిన కథంట పవన్ కళ్యాణ్ గారు జాలి తెలిచి ఇచ్చారట, ఆడికి అవకాశం ఇవ్వండి సార్ అని కాళ్ళు పట్టుకునేటప్పటికి ఇచ్చాడంట అంటారు. 7వ రోజు వచ్చేప్పటికి ఆ హీరోయిన్ పవన్ కళ్యాణ్ వద్దన్నాడంట, కానీ డైరెక్టర్ బలవంతంగా రుద్దాడంట అంటారు. మొత్తం మిగతా సినిమాలో ఉన్న వాళ్ళందరినీ అమ్మనాభూతులు తిట్టి మనోడు కరెక్టేరా అని సైకలాజికల్ గా ఫీల్ అవుతారు. అది అలాంటి వాళ్ళు ఏడిపోతారు. ఆయనకి ఆ భయం ఏం లేదు. 2 రోజులు తిట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మన బొలిశెట్టి సత్యనారాయణ రాశారు చూడండి.